ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో చేస్తుంటే, మరోవైపు సిబిఐ వివరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం చర్చకు దారితీసింది. ప్రధానంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ద్వయం చంద్రబాబు నాయుడుకి ఇస్తున్న ప్రాధాన్యతపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒకరికొకరు తోడుగా నిలిచినప్పటికీ అధికారం చేపట్టిన తర్వాత ఢిల్లీ పెద్దల ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే వింటున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇది చంద్రబాబుకు ఒక రకమైన రాజకీయ సవాల్గా పరిగణించింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు లేదా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా అక్కడ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మోడీ మరియు అమిత్ షా ఇద్దరూ చంద్రబాబు కేవలం ఒక మిత్రపక్ష నాయకుడిగానే చూస్తున్నారు తప్ప ఏపీ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో వేసిన పునాదులు లేదా కేంద్రంతో ఆయనకు ఉన్న రహస్య అవగాహన వల్ల సిబిఐ కేసుల విషయంలో జాప్యం జరుగుతుందని కొందరు అభిమానిస్తున్నారు. జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులో వేగం పెరగకపోవడం మరియు సిబిఐ కోర్టులో సాగుతున్న తీరును గమనిస్తే కేంద్రం ఇంకా జగన్ పట్ల సానుకూలంగానే ఉందేమో అనే భావన కలుగుతుంది. చంద్రబాబు నాయుడు తన అనుభవం మొత్తాన్ని రంగరించి ఢిల్లీలో చక్రం తిప్పారని చూస్తున్నప్పటికీ మోడీ మరియు అమిత్ షా తమదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు బీజేపీపై చేసిన విమర్శలకు వారు ఇంకా మర్చిపోలేదని, అందుకే ఇప్పుడు ఆయనకు దూరం పెడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ అధికారులు సైతం జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలపై మెతక వైఖరి అవలంబించడం చంద్రబాబు వర్గాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా కేంద్రం చంద్రబాబును పట్టించుకోవడం లేదనే సంకేతాలు వెళితే అది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్ర పనిచేయాల్సిన ఉన్న ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చూస్తుంటే సిబిఐ జగన్ మాట వింటుందనే వార్తలు ఎంతో కొంత నిజం ఉండవచ్చని సామాన్యులు సైతం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారడం, లేదా దొరికినా కేవలం మొక్కుబడిగానే ముగియడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. మరోవైపు జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లేదా ఆయన ప్రతినిధులు కలిసినప్పుడు కనిపిస్తున్న సాన్నిహిత్యం కూటమి నేతలకు మింగుడుపడటం లేదు. మోడీ మరియు అమిత్ షా తమ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబును వాడుకుని తీరా సమయం వచ్చేసరికి పక్కన పెడుతున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. సిబిఐ విచారణ వేగం మందగించడం మరియు జగన్కు వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి.